లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో మా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా కలుసుకొని దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనుక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము అని అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నారు. అప్పటికే రోమా సంఘం ఎన్నో కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో నీరో చక్రవర్తి యొక్క ఉక్కు పాదాల కింద క్రైస్తవ్యాన్ని అణిచివేస్తుంటే, అలాంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతుంటే ఇక్కడ వాళ్ళని ఏమని సంబోధిస్తున్నాడు అపోస్తుడైన పౌలు గారంటే, మీరు చాలా బలవంతులు అంటున్నాడు. ఎందుకు అంటే ఆ నీరో చక్రవర్తి యొక్క ప్రతి ఒక్క ఆ శిక్షను ఎదిరిస్తూ మీలో ఉన్న క్రీస్తును బ్రతికించుకుంటూ చక్కగా మీరు క్రీస్తు కోసం నిలబడుతూ ఉన్నారు, కాబట్టి మీరు బలవంతులే అని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత చక్కగా సంబోధిస్తూ ఉన్నాడో. కాగా బలవంతులైన మనము అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే ఆయన్ను కూడా కలుపుకుంటూ ఉన్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. నిజమే, క్రైస్తవ విశ్వాసులు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఎలాంటి కష్టాల మధ్యలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల మధ్యలో ఉన్నా, వారిలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక, బలవంతుడు గనుక వారు కూడా బలవంతులే. ఎందుకంటే మనలో క్రీస్తు ఉన్నారు కదా. ఏమండి, క్రీస్తు ఎంత బలవంతులు అంటే సిలువను సహితము ఆయన చిరునవ్వుతో ఆయన స్వీకరించి, సిలువ మీద సహితము ఆయన ఓర్పుగా నేర్పుగా వ్యవహరించినట్లుగా మనందరికీ తెలుసు. ఈ రోజున విశ్వాసులుగా మనకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మనము కూడా బలవంతులమే అని పౌలు గారు చెబుతూ ఉన్నారు. కానీ చాలాసార్లు తెలియక అనుకుంటాం, మేము బలహీనం, మేము ఎందుకు పనికొస్తాం, మా వల్ల ఏం జరుగుద్ది అని మనకు మనమే చాలాసార్లు కించపరుచుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఈ రోజున దేవుడు మనతో చెబుతున్న మాట ఏంటి అంటే, మనం బలవంతులం. చాలామంది ఆత్మన్యూనత భావానికి గురైపోతూ ఉంటారు. నాకేం తెలీదు, నాకేమీ రాదు, నేనేమీ చేయలేను, నా వల్ల ఏమీ జరగదు, ఇంకా నేను ఈ భక్తి చేయలేను అనుకొని చాలామంది సరిపెట్టుకుంటూ ఉంటారు. తమని తాము తక్కువ అంచనా వేస్తూ చాలాసార్లు దేవుణ్ణి కూడా బాధపడుతూ ఉన్నారేమో. ఈ రోజున దేవుడు మనకు చెప్పేది ఏంటి అంటే, కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనుక బలహీనుల దౌర్బల్యాలను భరించడానికి బద్ధులమై ఉన్నాము అని చెప్తున్నాడు. కాబట్టి మొదట ఒక సంగతి మనం నేర్చుకోవాలి. అదేంటి అంటే, మనం బలవంతులం, మనలో క్రీస్తు ఉన్నాడు. ఒక అడుగు తీసి అడుగు వేయలేకపోయినా క్రైస్తవ విశ్వాసి బలవంతుడే. ఎందుకంటే బలమైన క్రీస్తు వారిలో ఉన్నాడు గనుక తప్పకుండా వారు బలవంతులే అనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్తూ ఉన్నాడు. అదే సమయంలో మరొక మాట ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ బలవంతులు అంటే మన ఇళ్లల్లో లేకపోతే మన సంఘాలలో 3 రకాలైన బలహీనులు మనం చూడగలం. కొంతమంది ఆర్థికంగా బలహీనులు, కొంతమంది మానసికంగా బలహీనులు, కొంతమంది శారీరకంగా బలహీనులు. ఈ రోజున అలాంటి బలహీనులు ఎవరైనా మన దగ్గర ఉంటే అలాంటి వారిని మనం భరించాలి అని పౌలు గారు చెబుతూ ఉన్నారు. శరీర సంబంధమైన బలహీనులు ఈ రోజున మీ కుటుంబాలలో ఎవరైనా ఉన్నారా? ఉంటే తప్పకుండా వాళ్ళని ఓదార్చవలసింది, వాళ్ళకి సహాయం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మనం బలవంతులుగా ఉన్నాం, మన దగ్గర శరీర దారుఢ్యం ఉంది కనుక మన ఇంటిలో ముసలివారు కానీ లేకపోతే లేవలేని వారు కానీ అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సహాయము చేయ బద్ధులమై ఉన్నాము అని పౌలు గారు చెబుతూ ఉన్నారు. బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనుక బలహీనుల దౌర్బల్యాలని భరించడానికి బద్ధులమై ఉన్నాము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. బలహీనుల యొక్క దౌర్బల్యాలు అంటే ఈ రోజున వాళ్ళు ఏ బలహీనతలో ఉన్నారో వాళ్ళ ప్రతి బలహీనతను మనం మొయ్యడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి.
ఉండాలి, అందుకనే దేవుడు మనల్ని బలవంతులుగా చేశాడు అని చెబుతూ అక్కడే చెప్తాడు. క్రీస్తు కూడా ఇదే చేశారు కదా, ఆయన కూడా బలవంతుడై ఉండి మనందరి బలహీనతలను ఆయన మోసుకొని వెళ్ళిపోయాడు కదా. ఈరోజున క్రీస్తు యేసునకు కలిగిన అలాంటి మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులుగా ఈ రోజున దేవుడు మనల్ని అందుకనే బలవంతులుగా తీర్చిదిద్దాడు. ఎవరిని రక్షించబడిన మనం, విశ్వాసులమైన మనము, మన చుట్టూ ఎంతోమంది బలహీనులు ఉన్నారు. మానసిక దౌర్బల్యం, ఏమంటే కొంతమందికి ఎంత చెప్పినా చూడండి, కొన్ని కుటుంబాలలో పిల్లలు ఉంటారే, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అదే మాట చెప్పాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళు గ్రహించాలి, వాళ్ళ మానసిక దౌర్బల్యం ఉంది, అందుకనే వాళ్ళు వినలేకపోతూ ఉన్నారు. అలాంటి వారిని నేను భరించలేను, నా వల్ల కాదు అనుకోకుండా క్రీస్తు ఎలాగైతే మనల్ని భరించాడో మనము కూడా అలాగే భరించాలని పౌలు గారు చెబుతూ ఉన్నారు. కొంతమంది ఆర్థిక సంబంధమైన బలహీనులు ఉంటారు. ఏమండి, ఒకవేళ దేవుడు మళ్ళీ ఉన్నతంగా తీర్చిదిద్దితే, మా దేవుడు ఒకవేళ మనకిస్తే మనము కూడా అలాంటి వారికి సహాయం చేయగలిగిన వారమై ఉన్నాము అని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎంతసేపు మనం తింటూ మనం సంతోషపడుతూ, ఎంతసేపు మన బాగోగులు మాత్రమే చూసుకోకుండా కొంతైనా సరే ఇతరుల యొక్క మనసును అర్థం చేసుకునేవారుగా, కొంతైనా సరే ఇతరుల యొక్క బలహీనతలను భరించే వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే చెబుతూ ఉన్నాడు, కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకోవద్దు, బలహీనుల దౌర్బల్యాలను కూడా మనం భరించాలి అని చెప్తాడు. గళతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అక్కడ కూడా పౌలు గారే చెబుతారు. ఏమని చెప్తారంటే 1-2 వచనాలు చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుంటే ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చడి అని చెప్తూ ఉన్నాడు. ఒకరి భారాలను ఒకడు భరించి, క్రీస్తు నియమం ఏంటి అంటే భరించుట. మళ్ళీ చెప్దామా, క్రీస్తు నియమము భరించుట. అలాగైతే క్రైస్తవ విశ్వాసుల నియమం ఏంటి అంటే భరించుట. ఈరోజున భరించడానికి మనం ఇష్టపడాలంట. చాలామంది అంటూ ఉంటారు, నా భర్తని భరించలేకపోతున్నాను, నా భార్యను భరించలేకపోతున్నాను, నా పిల్లల్ని భరించలేకపోతున్నాను, నా బంధువుల్ని భరించలేకపోతున్నాను అని చాలామంది నా తోటి ఉద్యోగస్తులను భరించలేకపోతున్నారని బాధపడుతూ ఉంటాం. ఈరోజున క్రీస్తు నియమం ఏంటో చెప్తూ ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసి క్రీస్తు నియమము ఒకని భారములను ఒకడు భరించుట అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు బిడ్డలముగా, క్రైస్తవ విశ్వాసులంగా మనము కూడా భరించడానికి బద్ధులమై ఉన్నాము. నా వల్ల కాదు, నేను భరించలేను, నేను వీళ్ళను మొయ్యలేను అని మనం అనవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ భరించడానికి శక్తి కూడా దేవుడే మనకిస్తాడు గనుక దేవుడి మీద విశ్వాసం ఉంచుదాం. అంత మాత్రమే కాదు, మనం బలవంతులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు బలహీనం అయిపోతున్నామంటే చాలాసార్లు దానికి కారణం ఏంటి అంటే మన ఆలోచన విధానం, అలాగే మనము చూసే విధానం, మన ప్రవర్తన వల్ల చాలాసార్లు మనం బలహీనం అయిపోతూ ఉన్నాం. మనం క్రీస్తు వాక్యం ప్రకారంగా నడుచుకుంటే మనం ఎప్పటికీ బలవంతులుగా ఉంటాము. ప్రతి విషయంలో కూడా దుష్టుని ఎదిరిస్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు, బలవంతులుగా ఉన్న మనము ఎప్పుడూ మనం సంతోషంగా ఉండడం కోసం ఆలోచించకుండా ఇతరుల యొక్క భారాలు కూడా మోయడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుంటాం. మరి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు ఎంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడి మేము బలవంతులమని గుర్తు చేసినందుకు వందనాలు. బలవంతులమైన మేము అనేక మంది యొక్క దౌర్బల్యాలను భరించడానికి బద్ధులమై ఉన్నాము గనుక మేము భరించలేము, మేము మోయలేము అనే మాటలు రాకుండా మాకు సహాయం చేయము. నీ వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, నీతో సహవాసం ద్వారా ఎల్లప్పుడూ బలవంతులుగా ఉండడానికి, ఇతరులకు ఉపయోగపడడానికి, క్రీస్తు నియమాన్ని నెరవేర్చడానికి మాకందరికీ సహాయం
సహాయము చేయము. చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. వారే తండ్రి నాయన వారు ఎలాంటి బాధలో ఉన్నారో ప్రతి బలహీనతలో వారికి సహాయం చేసి వారికి విడుదల నెమ్మది మీరు దయచేయము. పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. అంత మాత్రమే కాదు, ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి వారి చేయి పట్టుకుని మీరు నడిపించండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ ఉన్నా. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.